వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. ఈరోజు నవీన్ మా అందరినీ వేరే స్టేట్కి తీసుకెళ్తున్నాడు. మేమంతా టెక్సాస్ నుంచి ఒక్లహోమా స్టేట్కి బయలుదేరామండి. అక్కడ ఉన్నటువంటి టర్నింగ్ ఫాల్స్ అనే ప్రాంతాన్ని చూడాలనే ఉద్దేశంతో మేము 2 కార్లు బయలుదేరడం జరిగిందండి. దీనికోసం మేము ఒక 150 కిలోమీటర్ల పైగా అమెరికా జాతీయ రహదారుల మీద ప్రయాణం చేసామండి. ఈ ప్రయాణం మా అందరికీ ఒక మంచి అనుభూతిని కలిగించిందండి. ఆ ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేయడం జరిగిందండి, మీకు కూడా చూపించాలని. దారిలో కారు మీద కొంచెం మరకలు అవి ఉంటే నవీన్తో చెప్తే ఇలాగ ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర ఆపి ఇలా క్లీన్ చేసాడండి. దాంతో మేము వీడియోలు ఫోటోలు తీసుకోవడానికి చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక అక్కడితో మా ప్రయాణం మొదలైందండి. రండి మరి మీరు కూడా మాతో పాటు. హాయ్ ఫ్రెండ్, చూసారు కదా లాంగ్ వెహికల్. ఎలక్ట్రిక్ కార్లు ఉన్న వాళ్ళు ఇలాంటి వెహికల్స్ వెనకాల ఫాలో అవుతారంటే ఎప్పుడైనా ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు. నవీన్ చెప్పాడు ఇప్పుడే నాకు, అలాగే ఫాలో అవటం వల్ల కొంచెం వాళ్ళకి సేవ్ అవుతుంది అంటండి ఎనర్జీ. క్యాసినో అంటండి, ఇది ప్రపంచంలోనూ అత్యధిక వైశాల్యం గల క్యాసినో అంటండి. ఇక్కడ దేశ విదేశాల నుంచి చాలామంది వచ్చి ఇక్కడ జూదం ఆడతారని అంటున్నారండి.
అదండి. మేము అమెరికాలోని టెక్సాస్ నుండి ఒక్లహామా అనే స్టేట్ ప్రయాణం చేస్తూ అమెరికా జాతీయ రహదారులను మీకు చూపిస్తూ నేను చేసిన ఈ నా దారి రహదారి అనే వీడియో మీకు తప్పనిసరిగా నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. దీనికి కొనసాగింపుగా ఒక్లహామా స్టేట్లో ఉన్నటువంటి టర్నింగ్ ఫాల్స్ వీడియో వస్తుందండి. తప్పనిసరిగా అది కూడా చూసి మీరు ఎంజాయ్ చేయండి. బై అండి. జై హింద్.